నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యానాదులు, చల్లా యానాదులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. బడ్జెట్ సమావేశంలో భాగంగా బుధవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. కోవూరు నియోజకవర్గం మొత్తంలో 100కు పైగా గిరిజన కాలనీలు ఉన్నాయని, వీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కట్టించిన ఇళ్లలోనే నివసిస్తున్నారని అన్నారు. వీటిలో దాదాపు 6000 ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వీరికి నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు. కోవూరు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్లా యానాదులు సుమారు 100కు పైగా గిరిజన కాలనీల్లో నివసిస్తున్నారు. వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు. అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు 6000 ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష.